హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహర్. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి రిలీజ్ అయినాయి. మనం ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్స్ దీనిలో వచ్చేసి మనం 5th గానీ 6th గానీ 7th గానీ అండ్ 8th కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకైతే దీనిలో అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మనం ఎలా చేయాలనేది అయితే ఈ పూర్తి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే సర్చ్ బార్ లో వచ్చేసి ఏపీఆర్జేసీ అని ఎంటర్ చేసుకోవాలి. మనం హోమ్ సైట్ కి అయితే ఇలా వచ్చేసాము. మనకి ఇక్కడ హోమ్ సైట్ కనిపిస్తుంది కదా, ఏపీఆర్జేసీ అని. దాని మీద అయితే మనం ఇలా క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏపీఆర్ స్కూల్స్ అడ్మిషన్స్ అనేది కనిపిస్తుంది కదా, దాని కింద వచ్చేసి మనకి 5th క్లాస్ అప్లికేషన్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి మనం 5th క్లాస్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సెకండ్ దాంట్లో కనిపించేసి మనకి 6th 7th 8th అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 5th క్లాస్ అయితే అప్లై చేస్తున్నాను. 5th క్లాస్ మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి ఇలా పేమెంట్ ఆప్షన్ కి అయితే వస్తాం అనమాట. క్లిక్ చేసుకోవాలి. మనం ముందుగా వచ్చేసి మనం ఏ క్లాస్ కి అయితే అప్లై చేస్తున్నామో అదైతే 5th క్లాస్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. బీసీబీ కానీ బీసీఏ అనేది అయితే మనము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుందాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం కరెక్ట్గా జాగ్రత్త అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. బాయ్ అయితే బాయ్ పెట్టండి, గర్ల్ అయితే గర్ల్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫాదర్ది కానీ క్యాండిడేట్ కానీ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అదే నెంబర్కి మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేటా కాదా అని అడుగుతుంది. మనం ఇక్కడ ఎస్ అయితే ఎస్ కొట్టండి, నో అయితే నో కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే స్టూడెంట్ది 12 digits ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యాప్సా అయితే ఎంటర్ చేసుకోవాలి. పైన డిస్ప్లే అవుతుంది కదా మనకి క్యాప్సా, సేమ్ అదే యాక్టివ్గా మన కింద అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద మనం టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి. యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ మార్క్ పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనం పేమెంట్ మెథడ్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. నెట్ బ్యాంకింగ్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు గురించి కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేను డెబిట్ కార్డు నుంచి అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కార్డు మీద ఉన్న నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏటీఎం కార్డ్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. అలానే మనం ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయితే ఎంటర్ చేసుకోవాలి కార్డు మీద ఉన్నది. అలానే మనం కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది సివివి పిన్ అనేది, అది కూడా మనం 3 digits ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం కార్డ్ హోల్డర్ నేమ్, కార్డు ఎవరిదైతే వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. మేక్ పేమెంట్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. మనకి బ్యాంక్ అకౌంట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటే దానికైతే మనకి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. యువర్ పేమెంట్ వ్యాస్ సక్సెస్ఫుల్ అని అయితే మనకి ఇలా డిస్ప్లే వస్తుంది అనమాట. ఇదైతే మనం ఒకటి ప్రింట్ అయితే తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రొసీడ్ టు ఫీల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. క్యాండిడేట్ ఐడి అయితే మనం ఎంటర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాలి. లాగిన్ పై మనం క్లిక్ చేసినామంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, మన ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా. నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం సబ్ క్యాష్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనాథ పిల్లల కాదని అడుగుతుంది, ఎస్ ఆర్ నో పెట్టేసేయండి. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఇన్కమ్ వచ్చేసి 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే మనం ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి, ఎక్కువ ఉన్న వాళ్ళైతే నో అని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేదంటే నో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. జిల్లా ఎంటర్ చేసుకోవాలి, జిల్లా సెలెక్షన్ చేసుకోవాలి. అలానే మళ్ళీ మండల్ కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం విలేజ్ అంటే మనం సెలెక్షన్ చేసుకోవాలి. అలానే మనం డోర్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రీట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం పిన్ కోడ్ అయితే ఏరియా పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. 3rd and 4th ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ అండ్ మండల్
స్కూల్ నేమ్ గవర్నమెంట్ స్కూలా ఎయిడెడ్ స్కూల్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. అదర్ స్కూల్ అయితే అదర్ స్కూల్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రూరలా అర్బనా అనేది ఆప్షన్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మనం మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. డిస్ట్రిక్ట్ స్కూల్ ప్రిఫరెన్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. థర్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు సెలెక్షన్ చేసుకోవాలి. మనము ఇక్కడ మనకి ఏదైతే అందుబాటులో ఉంటే అవైతే మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మీకు అనుగుణంగా ఏదైతే ఉంటే అవైతే సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్షన్ చేసుకోవాలి. మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే దగ్గర ఉంటే మనం ఆ డిస్ట్రిక్ట్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుగు, ఇంగ్లీష్ కానీ ఉర్దూ, ఇంగ్లీష్ కానీ మీకు ఏదైతే రాయడానికి ఈజీగా ఉంటుందో అదైతే సెలెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైన్ అండ్ ఫోటో కింద అయితే మనం సైన్ పెట్టుకోవాలి. సైన్ వచ్చేసి మనం బ్లాక్ ఇంక్లో అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డిక్లరేషన్స్ అయితే చదువుకొని మనం ఇక్కడ యాక్సెప్ట్ డిక్లరేషన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రీవ్యూ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసినామంటే మనం ఇది వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే మనకి మొత్తం ఇక్కడైతే చూపిస్తుంది. మనం ఏమైనా ఇక్కడ మిస్ చేసింటేనా ఇప్పటికే మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మనం సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే మనకి సబ్మిట్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర అయితే పెట్టుకుందాం. ముందుగా అయితే క్యాండిడేట్ ఐడి అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. అలానే మనం ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసినామంటే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినామంటే మనకి ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకోవచ్చు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.